తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హైదరాబాద్ అభివృద్ధిలో అనేక మంది పాత్ర. కాంగ్రెస్ హయాంలోనే హైటెక్ సిటీకి పునాది రాయి. మూసీ ప్రక్షాళన జరగాల్సిందేనన్న సీఎం రేవంత్. టీజీఎస్పీ డీసీఎల్ సీఎండీతో చర్చలు సఫలం. కేబుల్ ఇంటర్నెట్ వైర్లను కట్ చేయొద్దని నిర్ణయం. సర్కారు సానుకూలంగా ఉందన్న ఇంటర్నెట్ ప్రొవైడర్స్. మద్యం షాపుల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్. దరఖాస్తు ఫీజు 3 లక్షలకు పెంచిన తెలంగాణ సర్కార్. మద్యం షాపుల కేటాయింపుల్లోనూ రిజర్వేషన్లు. మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు. మరో నగరం నిర్మించే అవకాశం వచ్చిందన్న సీఎం. వరంగల్ కాంగ్రెస్లో మరోసారి విభేదాలు. మంత్రి కొండా సురేఖ వర్సెస్ కాంగ్రెస్ సీనియర్లు. రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర వేరువేరుగా నివాళులు. కాకినాడ టీడీపీ ఆఫీసులో కొట్లాట. అధ్యక్ష పదవిపై ఇరు వర్గాల మధ్య వివాదం. అనంతలక్ష్మి, శెట్టి ప్రభాకర్ వర్గాల పరస్పర దాడులు. బ్యాక్ వాటర్తో రాజధాని మునిగింది. నారాయణ తప్పు ఒప్పుకుంటున్నారన్న అంబటి మురళి. పొన్నూరులో పంట నష్టం జరిగిందన్న వైసీపీ నేత. యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం. కాంగ్రెస్ పాలనలో అధికారుల కాళ్లు మొక్కే దుస్థితి. ఇంకెప్పుడు రైతుల కష్టాలు తీరుస్తారన్న హరీష్. కోవూరు పోలీసుల అదుపులో అరుణ. రౌడీషీటర్ శ్రీకాంత్ సహకారంతో పలు నేరాలు. సెటిల్మెంట్లపై ఆరా తీస్తోన్న పోలీస్. నిడిగుంట అరుణ ఎవరో తెలియదు. భర్త పెరోల్ కోసం సంతకం చేయాలని అడిగింది. నేర చరిత్ర గురించి ఎంక్వైరీ చేశానన్న సోమిరెడ్డి. మార్వాడీలపై ఈగ కూడా వాలనివ్వం. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు భరోసా. ఏపీ హైకోర్టులో కేతిరెడ్డి పెద్దారెడ్డికి చొక్కెదురు. భద్రత కల్పించాలన్న ఆదేశాలు కొట్టేసిన డివిజన్ బెంచ్. పెద్దారెడ్డికి నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు. మేడారం మహాజాతరకు నిధులు. 150 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం. వచ్చే ఏడాది జనవరిలో జాతర. కృష్ణానదికి పెరుగుతోన్న వరద. కొల్లూరు లంకల్లో పంటల మునక. కోతకి గురవుతోన్న ఒడ్డు. వృద్ధురాలి కళ్లల్లో కారం కొట్టి బంగారం చోరీ. పెదవాల్తేరులో ఓ మహిళ నిర్వాకం. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో 2వ రోజు ఐటీ సోదాలు. ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లో 30 చోట్ల తనిఖీలు. పలు కీలక పత్రాలు స్వాధీనం. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి. జన్ సున్వాయి కార్యక్రమంలో ఘటన. పోలీసుల అదుపులో దుండగుడు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్. 4 సెట్లు దాఖలు చేసిన రాధాకృష్ణన్. కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఎంపీలు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నా. ఇండి కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి కమెంట్స్. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతివ్వాలి. కాంగ్రెస్ బీసీ నేతలకు రామచంద్రరావు సూచన. వీహెచ్ను అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్. లోక్సభ ముందుకు 3 కీలక బిల్లులు. తీవ్ర నిరసన తెలిపిన విపక్షాలు. సెలెక్ట్ కమిటీకి 130వ రాజ్యాంగ సవరణ బిల్. అహ్మదాబాద్లో దారుణం. విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన మరో విద్యార్థి. స్కూల్పై విద్యార్థి సంఘాల దాడి. బీహార్లో యాత్రకు మంచి స్పందన వస్తోంది. ఓట్ల చోరీ అనేది వాస్తవం. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్న రాహుల్. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.